కదా యాజకుడా. స్వాగతం స్వాగతం హృదయపూర్వక స్వాగతం. ప్రేమరూపుడా, దైవతనయుడా, మృత్యుంజయుడా, అభిషిక్తుడా, నీ ఆలయమున ప్రవేశించుమా, నీ ఆలయమున ప్రవేశించుమా. పరిగెడిరారే పవిత్ర జనమా, త్వరపడిరారే క్రీస్తు సంగమా. పరిగెడిరారే పవిత్ర జనమా, త్వరపడిరారే క్రీస్తు సంగమా. స్వాగతం స్వాగతం సుస్వాగతం, స్వాగతం స్వాగతం ఘన స్వాగతం. స్వాగతం స్వాగతం సుస్వాగతం, స్వాగతం స్వాగతం ఘన స్వాగతం. ప్రేమరూపుడా, దైవతనయుడా, మృత్యుంజయుడా, అభిషిక్తుడా, నీ ఆలయమున ప్రవేశించుమా, నీ ఆలయమున ప్రవేశించుమా. మగ్దల మరియ విశ్వాసముకై నీదు దర్శనముతో దీవించితివి. మగ్దల మరియ విశ్వాసముకై నీదు దర్శనముతో దీవించితివి. చీకటి దారిలో వెలుతురు నింపి, చీకటి దారిలో వెలుతురు నింపి, పరలోక ద్వారం చూపితివి, పరలోక ద్వారం చూపితివి. నీ పాద స్పర్శతో దివ్యవాక్కుతో మమ్మాదరింపవేంచేయుమా. నీ పాద స్పర్శతో దివ్యవాక్కుతో మమ్మాదరింపవేంచేయుమా. ప్రేమరూపుడా, దైవతనయుడా, మృత్యుంజయుడా, అభిషిక్తుడా, నీ ఆలయమున ప్రవేశించుమా, నీ ఆలయమున ప్రవేశించుమా. పరిగెడిరారే పవిత్ర జనమా, త్వరపడిరారే క్రీస్తు సంగమా. పరిగెడిరారే పవిత్ర జనమా, త్వరపడిరారే క్రీస్తు సంగమా. స్వాగతం స్వాగతం సుస్వాగతం, స్వాగతం స్వాగతం ఘన స్వాగతం. స్వాగతం స్వాగతం సుస్వాగతం, స్వాగతం స్వాగతం ఘన స్వాగతం. ప్రేమరూపుడా, దైవతనయుడా, మృత్యుంజయుడా, అభిషిక్తుడా, నీ ఆలయమున ప్రవేశించుమా, నీ ఆలయమున ప్రవేశించుమా. ఈ దివ్య పూజా బలిని గుంటూరు మేత్రాసనం మంగళగిరి నుండి నాగలీలకు మంచి జీవిత భాగస్వామిని దయచేయమని, మరియు ప్రశాంత్ ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగం కోసం మరియు కుటుంబ సమస్యల పరిష్కారం కోసం ఈ పూజా బలిని సమర్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా
విశాఖ అతిమేత్రాసనం మంగళపాలెంలో ప్రథమ జన్మదిన వేడుకను జరుపుకుంటున్న చిరంజీవి మాల్విన్ రాయ్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మ రోజా, నాన్న ప్రదీప్, తాతయ్య జయరాజు, పెద్దమ్మ సిస్టర్ సుధారాణి, మామయ్య రాజశేఖర్, పిన్ని సంధ్య వీరు మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞతగా ఈ దివ్య పూజను సమర్పిస్తూ ఉన్నారు. వీరితో పాటు మన యొక్క ఉద్దేశాలను సమర్పించుకుంటూ ఆ పరమ దేవుని త్రిత్వ నామమున ఈ దివ్య పూజా బలిని ప్రారంభించుకుందాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభునందు ప్రియులారా, ప్రతి సంవత్సరము ఆగస్టు 4వ తేదీ పునీత జాన్ మరియ వియాన్ని పండుగను కొనియాడుకుంటూ ఉన్నాం. విశ్వాసాన్ని ఊపిరిగా మలచుకొని జీవించిన ఆ మహనీయుడు మనందరి విశ్వాసానికి కూడా ఆదర్శంగా ఉంటూ ఉన్నాడు. ప్రత్యేక విధంగా గురుత్వములో మాధుర్యాన్ని చవిచూచిన ఆ మహానుభావుడు విచారణ గురువులకు ఆదర్శంగా పాలక పునీతుడిగా ఉంటూ ఉన్నాడు. మరి అటువంటి పునీతుని పండుగ రోజున మనమందరము కూడా మనకు విశ్వాసాన్ని బలపరచుమని వేడుకుంటూ ఈ పూజలో పాల్గొందాం. మరి అనేక మార్లు మనకు విశ్వాసాన్ని బలహీనపరచిన అనేక సందర్భాలు, పాపపు సందర్భాలు ఉంటూ ఉంటాయి. అటువంటి వాటిని ప్రభువును సమర్పించుకుంటూ, ప్రభువా మమ్ము మన్నించండి, మీ క్షమాపణ మాకు దయచేయండి అని వేడుకుంటూ పశ్చాత్తాప హృదయంతో ఈ దివ్య పూజా బలిలో పాల్గొందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిమంతుడవును దయామయుడవునైన ఓ సర్వేశ్వర, యాజకుడైన పునీత యోహాను మరియ వియన్నిని నీ ప్రజల రక్షణ కార్యమందు అనుపమానమైన యాజకత్వపు సేవా గుణముతో నింపి మాకు ఆదర్శప్రాయునిగా రూపొందించితివి. మేము అతని విజ్ఞాపన ప్రార్థన ద్వారాను ఆదర్శవంతమైన అతని జీవితం ద్వారాను మా సోదరి సోదరులను క్రీస్తు ప్రేమకు ఆకర్షించి వారితో పాటు శాశ్వత మహిమను పొందినట్లు అనుగ్రహింపము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగంలో జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆమేన్. పవిత్ర సమాజముగా ఒసగబడుటయే ప్రభువైన దేవుని పండుగలను జరుపు విధానము. మొదటి పఠనము లేవియాకాండము 23వ అధ్యాయము 1వ వచనము, 4వ వచనం నుండి 11వ వచనం వరకు, 15 నుండి 11 వరకు, 27వ వచనము 34 నుండి 37 వరకు. ప్రభువు మోషేను ఇశ్రాయేలీయులతో ఇట్లు చెప్పమనెను. ప్రభువు పండుగను కొనియాడుటకు ప్రోగైన జనులెల్లరూ పవిత్ర సమాజముగా ఒనగూడుదురు. నా పండుగలు ఇవి. ఈ క్రింది ఉత్సవములను గూర్చి ప్రజలకు సకాలమున ప్రకటనము చేయింపుడు. మొదటి నెల 14వ నాటి మునిమాపున పాస్కా పండుగ ప్రారంభమగును. అదే నెల 15వ నాడు పొంగని రొట్టెల పండుగ మొదలగును. 7 నాళ్ల పాటు
మీరు భుజించు రొట్టెలలో పులిపిడి ద్రవ్యమును కలుపరాదు. ఈ దినములలో మొదటి రోజున ప్రజలను ఆరాధనమునకు ప్రోగు చేయుడు. ఆనాడు రోజువారి పని చేయకూడదు. 7 నాళ్ల పాటు దహన బలులు అర్పింపుడు. 8వ నాడు ప్రభువును ఆరాధించుటకు సమావేశము కండు. ఆ దినమున శ్రమించి పని చేయరాదు. ప్రభువు మోషేను ఇశ్రాయేలీయులతో ఇట్లు చెప్పమనెను. ప్రభువు మీకియ్యనున్న దేశమును చేరుకొని అచట పంటను కోయునప్పుడు తొలి వెన్నులను యాజకుని చెంతకు కొనిపొండు. అతడు ఆ వెన్నులను ప్రభువు నెదుట ఎత్తి అర్పించును. అప్పుడు ప్రభువు మిమ్ము అంగీకరించును. విశ్రాంతి దినమునకు మరుసటి నాడు యాజకుడు ఈ కానుకను అర్పించును. విశ్రాంతి దినము తర్వాతి నాడు వెన్నులు అర్పింతురు గదా, ఆ వెన్నులు అర్పించిన దినము నుండి 7 వారములు లెక్కపెట్టుడు. అట్లు 7 విశ్రాంతి దినములు గడిచిన పిదప 50వ నాడు ప్రభువునకు నూతన ధాన్య బలి అర్పించుడు. ఈ 7వ నెల 10వ నాడు ప్రాయశ్చిత దినము. ఆనాడు మీరు ఉపవాసముండి ప్రభువును ఆరాధించుటకు ప్రోగుకండు. దహన బలిని అర్పింపుడు. ప్రభువు మోషేను ఇశ్రాయేలీయులతో ఇట్లు చెప్పమనెను. గుడారముల పండుగ 7వ నెల 15వ దినమున ప్రారంభమై వారము రోజుల పాటు కొనసాగును. మీరు మొదటి రోజున సమావేశమై ప్రభువును ఆరాధింపుడు. ఆ దినమున కాయాకష్టము చేయకూడదు. 7 నాళ్ల పాటు ప్రభువునకు దహన బలులు అర్పింపుడు. 8వ నాడు మరల ఎల్లరునూ సమావేశమై ప్రభువును ఆరాధింపుడు. దహన బలిని అర్పింపుడు. అది ఆరాధన దినము కనుక ఆనాడు శ్రమించి పనిచేయరాదు. మీరెల్లరునూ సమావేశమై ప్రభువును ఆరాధింపవలసిన ఉత్సవ దినములు ఇవియే. ఈ తరుణమున ఆయా దినములు కర్మకాండననుసరించి దహన బలులు, సంపూర్ణ దహన బలులు, ధాన్య బలులు, ద్రాక్ష సారాయ బలులు, సామాన్య బలులు అర్పింపవలయును. మీరు మామూలుగా పాటించు విశ్రాంతి దినములనే కాక వీనిని కూడా ఉత్సవ దినముగా పాటింపుడు. ఇది ఏలినవారి వాక్కు. భక్తి కీర్తన. అందరూ గీతము పాడుచు ప్రభువు పేర ఆనందనాదము చేయుడు. గీతము పాడుచు ప్రభువు పేర ఆనందం చేయుడు. అమావాస్య నాడు పూర్ణిమ నాడు పండుగను సూచించుచు కొమ్మును ఊదుడు. ఇది ఇశ్రాయేలీయులకు విధి. ఇది యాకోబు దేవుడు నిర్ణయించిన యాజ్ఞ. అందరూ గీతము పాడుచు ప్రభువు పేర ఆనందనాదము చేయుడు. గీతము పాడుచు ప్రభువు పేర ఆనందనాదము చేయుడు. ప్రభువు ఐగుప్తు మీదికి యుద్ధమునకు పోయినప్పుడు ఇశ్రాయేలీయులకు ఈ కట్టడను విధించెను. నేను గుర్తింపజాలని స్వరమొకటి నాకిట్లు వినిపించినది. మీ భుజముల మీది నుండి బరువును దింపినది నేనే. మీ చేతులలో నుండి గంపలను తొలగించినది నేనే. అందరూ గీతము పాడుచు ప్రభువు పేర ఆనందనాదము చేయుడు. గీతము పాడుచు ప్రభువు పేర ఆనందనాదము చేయుడు. నేను మీ దేవుడనైన ప్రభుడను, ఐగుప్తు దేశము నుండి మిమ్ము తోడ్కొని వచ్చిన వాడను. మీరు నోరు తెరిచిన చాలు నేను మీకు భోజనము పెట్టెదను. కాని నా ప్రజలు నా మాట వినుటలేదు, ఇశ్రాయేలీయులు నాకు విధేయులగుటలేదు. అందరూ గీతము పాడుచు ప్రభువు పేర ఆనందనాదము చేయుడు. గీతము పాడుచు ప్రభువు పేర ఆనందనాదము చేయుడు. తేనెలూరు ప్రభుని మాటలు, జీవముసగు దివ్య పలుకులు. తేనెలూరు ప్రభుని మాటలు, జీవముసగు దివ్య పలుకులు. వినరండి కనరండి, వినరండి కనరండి, వాక్యానుసారం నడువగరండి, వాక్యానుసారం నడువగరండి.
హల్లెలూయా 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 తేనెలూరు ప్రభుని మాటలు జీవమొసగు దివ్య పలుకులు తేనెలూరు ప్రభుని మాటలు జీవమొసగు దివ్య పలుకులు ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషములోని ఈ భాగము. ప్రభువా మీకు స్తుతి కలుగునుగాక. మత్తయి సువార్త 9వ అధ్యాయము వచనములు 35 నుండి 10వ అధ్యాయము 1వ వచనం వరకు. యేసు ఆ కాలములో అన్ని పట్టణములను గ్రామములను తిరిగి ప్రార్థనా మందిరములలో బోధించుచు పరలోక రాజ్యమును గూర్చిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు జనుల వ్యాధి బాధలనెల్లా పోగొట్టుచుండెను. నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచ్చు కాపరి లేని గొర్రెల వలె చెదరి ఉన్న జనసమూహమును చూచి ఆ కరుణామయుని కడుపు తరుగుకొని పోయెను. అప్పుడు యేసు తన శిష్యులతో, పంట మిక్కుటము కానీ కోతగాండ్రు తక్కువ, కావున పంటను సేకరించుటకు కావలసిన కోతగాండ్రను పంపవలసినదని పంట యజమానునికి మనవి చేయుడు అని పలికెను. యేసు తన 12 శిష్యులను చెంతకు పిలిచి దుష్ట ఆత్మలను పారద్రోలుటకు సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు వారికి అధికారమును ఇచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. విశ్వాసమే మన శ్వాసగా సాగాలి. క్రీస్తు ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త ద్వారా మరియు మనం జరుపుకునే పునీత జాన్ మరియ వియన్ని పండుగ ద్వారా మనకు అర్థమయ్యే ఒక సత్యము, విశ్వాసమే మన శ్వాసగా ఉండాలి, విశ్వాసమే మన ఊపిరిగా మారాలి. ఇందాక ప్రత్యుత్తర గీతంలో కూడా ఒక వాక్యాన్ని మనము పదే పదే వల్ల వేసుకున్నాం. ఒక గీతమును పాడుతూ ప్రభునకు ఆనందగానము చేయుడు. ఈ ప్రసంగ ఆరంభంలో నేను రాసినటువంటి ఒక చిన్న పాటలో 4 వాక్యాలను పాడుకొని మనము ఆ ప్రభు యొక్క విశ్వాసం గురించి తెలుసుకుందాం. ఆ 4 పదాలు ఇలా ఉంటాయి. విశ్వాసమే మన శ్వాసగా, నమ్మకమే మన ఆశగా, ప్రేమయే మన ప్రాణంగా, సేవయే మన సువార్తగా. సాగుదాం, అడుగులు వేయుదాం, ఆనందం పంచుదాం. అవును ప్రియులారా, మన క్రైస్తవ జీవిత ప్రయాణం ఈ విధంగా ఉండాలి. మన ప్రయాణములో విశ్వాసమే శ్వాసగా మారాలి. మన ఈ విశ్వాస ప్రయాణములో సేవయే ఒక సువార్తగా మారాలి. అప్పుడు మాత్రమే మన జీవితము ధన్యమవుతుంది. మరి దేవుని వాక్యము కానీ పునీతుల జీవిత విధానము కానీ మనకు ఇటువంటి ఒక సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. ప్రత్యేక విధంగా ఈనాడు జరుపుకునే పునీత జాన్ మరియ వియాన్ని పండుగ కూడా ఇటువంటి ఒక గొప్ప సత్యంలోనికి మనల్ని నడిపిస్తూ ఉంది. జాన్ మరియ వియన్ని గారు 1786వ సంవత్సరంలో మే 8వ తేదీన
ఒక చిన్నపాటి రైతు కుటుంబంలో జన్మించాడు. వారి కుటుంబము లౌకికంగా భౌతికంగా చాలా పేదది, కానీ ఆధ్యాత్మికంగా విశ్వాసపరంగా విలువల పరంగా చాలా పెద్దది. అందుకొరకే చిన్నప్పటి నుంచి తన పేదరికంలో బ్రతుకుతూ ఉన్నా కూడా విశ్వాసంలో మాత్రం ఎటువంటి లోటు రాకుండా జీవిస్తూ వచ్చాడు జాన్ మరియా వియన్నీ. తను చేసే ప్రతి పనిలో, ముఖ్యంగా పొలాలలో పనిచేసేటప్పుడు కానీ, ద్రాక్ష తోటలో పనిచేసేటప్పుడు కానీ, గొర్రెలను కాచేటప్పుడు కానీ విశ్వాసాన్ని ఏమాత్రం కూడా కోల్పోలేదు. దాదాపు 17 ఏళ్ల వరకు చదువుకోకున్నా కూడా దివ్య పూజాబడిలో అన్ని ప్రార్థనలు కూడా కంఠోపాయంగా నేర్చుకున్న ఒక గొప్ప వ్యక్తి. మరి అతను జన్మించిన కాలం కూడా చాలా ముఖ్యమైంది. ఫ్రెంచి విప్లవం అప్పుడప్పుడే మొదలవుతూ ఉంది. అనగా దేవాలయాలను మూసివేస్తూ ఉన్నారు, గురువులను తరిమి కొడుతూ ఉన్నారు, దివ్య పూజా బలులను నిషేధిస్తూ ఉన్నారు. ఇటువంటి సమయంలో 18 ఏళ్ల ప్రాయంలో ఈ జాన్ మరియా వియానికి ఒక గొప్ప ఆశ కలిగింది, గురువు కావాలి. ఇటువంటి ఆశ లోన పెరిగిపోతూ ఉంటే వెళ్ళి తన యొక్క ఆశను వ్యక్తం చేశాడు. తండ్రి దగ్గర చదివించడానికి డబ్బులు లేవు, తను కూడా చదువుకునే స్తోమత కలిగి ఉండలేదు, చదువులో పెద్ద గొప్పవాడేమి కాదు. కానీ ఒకే ఒక ఆశ, పట్టుదల, విశ్వాసం, నేను గురువు కావాలి. దీన్ని గమనించినటువంటి ఒక గురువు, బల్లి అనే గురువు గారు వారిని చేరదీస్తారు. కానీ ఏం లాభం, సెమినరీకి వెళ్ళిన 6 నెలలకే చదువు బాగలేదని, చదువుకోవడం లేదని, చదువులో పెద్ద శుద్ధ అని తరిమి కొడతారు. మళ్ళీ ఆ గురువు గారు చేరబెలిచి జాన్ మరియా దగ్గర కూర్చోబెట్టుకుని రహస్యంగా పాఠాలు చెప్తూ అతనిని ముందుకు నడిపించాడు, ప్రోత్సహించాడు. అనేక అవమానాలు, అనేక కష్టాలు, అనేక ఇబ్బందులు, ముఖ్యంగా చదువు సంధ్య లేదని అనేక నిందలు మోస్తూ కూడా తన యొక్క ఆ తర్ఫీదు కాలాన్ని ముందుకు సాగించాడు జాన్ మరియా వియన్నీ. ఎట్టకేలకు చివరికి ఆగస్టు 13వ తేదీ 1815వ సంవత్సరంలో గురు పట్టానికి చేరువయ్యాడు. మరి చదువు సంధ్యలు లేని అనేక మార్లు విఫలమైనటువంటి ఆ యొక్క జాన్ మరియా వియన్నీ గురుత్వ అంతస్తుకు చేరుకున్నాడంటే 3 కారణాలు. మొదటిది అతని యొక్క పట్టుదల, విశ్వాస పట్టుదల చాలా మెండుగా ఉంది, అందుకొరకే గురువు కాగలిగాడు. రెండవది తన పవిత్ర జీవితం, విజ్ఞాన పరంగా తెలివితేటల పరంగా ముందంజలో లేకున్నా కూడా పవిత్ర జీవన పరంగా అందరికంటే ఈ యవనస్తుడు ముందంజలో ఉన్నాడు. మరి మూడవదిగా ఫాదర్ బెల్లీ గారు కేవలము తన యొక్క తెలివిని మాత్రమే చూడలేదు, తన యొక్క మంచితనాన్ని చూశాడు. దూరదృష్టితో గమనించి ఈ యొక్క యవనస్తుల్లో ఒక గురుత్వ లక్షణాలు ఉన్నాయి అని కనిపెట్టి అతన్ని ప్రోత్సహించాడు. ఈ 3 కారణాల వల్ల జాన్ మరియా వియన్నీ గారు గురువుగా అభిషేకం పొందాడు. గురువుగా అభిషేకం పొందగానే అంతా అయిపోలేదు, అసలు జీవితం అప్పుడే ప్రారంభమవుతూ ఉంది. 2 సంవత్సరాలకే ఆనాటి వికార్ జనరల్ గారు వారిని మారుమూల ప్రాంతానికి, ఆర్స్ అనే గ్రామానికి పంపిస్తూ ఉన్నాడు. పంపించేటప్పుడు ఒక మాట అంటాడు, జాన్ మరియా వియన్నీ, నీ వెళ్ళే గ్రామము పెద్ద గొప్పదేమి కాదు, విశ్వాసపరంగా దైవ ప్రేమ పరంగా బాగా ఎదిగింది ఏం కాదు, వారి యొక్క పాపము ద్వారా విశ్వాసం లోపించింది, ప్రేమ జీవితం పూర్తిగా మాయమైపోయింది. ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు కాబట్టి అటువంటి దైవ ప్రేమను వారిలో నీవే రగిలించాలి అని ఒక హెచ్చరిక చేస్తూ మరి పంపించారు. జాన్ మరియా వియన్నీ గారు కూడా అక్కడికి వెళ్ళిన వెంటనే తను చేసిన మొదటి ప్రార్థన, ప్రభు ఇదిగో ఈ గ్రామాన్ని దీవించండి, ఈ ప్రజల యొక్క మనసును మార్చండి, అటువంటి మారు మనసుకు నేను సిద్ధంగా ఉన్నాను, నా నుండి ఏ త్యాగాన్ని కోరుకున్నా సరే దాన్ని చేయడానికి ఓ ప్రభు నేను సిద్ధంగా ఉన్నాను అని మొదటి ప్రార్థననే తండ్రికి అప్పగిస్తూ ఆ విధంగా తన యొక్క ప్రేషిత కార్యాన్ని, గురుత్వ బాధ్యతను స్వీకరిస్తూ ఉన్నాడు. ఆ తరువాత తన యొక్క విశ్వాస జీవితం ద్వారా
ఆదర్శ జీవితం ద్వారా అనేక మందికి ఒక ప్రేరణ కలిగించాడు. ముఖ్యంగా ఆ గుడినే తన గృహంగా మలుచుకున్నాడు. అంటే వేకువజామున్నే గుడిలోకి ప్రవేశించేవాడు, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకునేవాడు, దివ్య పూజలను సమర్పించేవాడు, అక్కడే కూర్చునేవాడు. దాదాపు సాయంత్రం 9 గంటల వరకు 10 గంటల వరకు దేవాలయంలోనే గడిపేవాడు. అనగా ఆయన గుడే ఆయన గృహమైంది. దేవుని యొక్క సన్నిధే తన యొక్క పెన్నిధిగా మారింది. ఇదంతా కూడా గురుత్వం పట్ల తనకున్నటువంటి ఒక భక్తి, తన బాధ్యత పట్ల తనకున్నటువంటి ఒక గౌరవం. అందుకొరకే తన యొక్క జీవితాంతం కూడా ఆ దేవాలయంలో గడపడానికి ఇష్టపడ్డాడు. మరియు తన యొక్క ప్రేషిత కార్యములు అనేక మంది అతనిని వారిస్తూ ఉన్నారు, నిరాకరిస్తూ ఉన్నారు, ముఖ్యంగా అవిశ్వాసముతో నిందిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వారి కోసం ప్రతినిత్యం ప్రార్థించేవాడు ఈ గురువు జాన్ మరియ వియన్ని. వారి మారు మనసు కోసం అన్ని ప్రయత్నాలు చేసేవాడు. ముఖ్యంగా అందరినీ కూడా ఆకర్షించేవాడు. తనకు ప్రార్థనా జీవితంతో వారిని ముందుకు నడిపించేవాడు. ఆనతి కాలంలోనే, కొంతకాలంలోనే 10 సంవత్సరాల లోపు ఆ గ్రామం అంతా కూడా మళ్ళీ క్రైస్తవ విశ్వాసంలోనికి వచ్చింది. పాపం అంతరించిపోయింది, బార్లు మూతపడ్డాయి, త్రాగుబోతులు తగ్గిపోయారు, అందరూ మారు మనసు పొందారు, దేవుని యొక్క దేవాలయానికి రావడం మొదలుపెట్టారు. అతని యొక్క విశ్వాస జీవితమే ఒక సాక్ష్యంగా మారింది. ఆ విశ్వాస జీవితాన్ని బట్టి అనేక మంది కూడా ప్రభువుని ఆశ్రయించడానికి వారు సంసిద్ధులయ్యారు. మరొకటి, ఆయన యొక్క గురుత్వ బాధ్యతలలో తన యొక్క పవిత్ర జీవితంలో చేసినటువంటి ఇంకొక గొప్ప కార్యం, దాదాపుగా 16 గంటల నుండి 18 గంటల వరకు రోజుకు ఆయన పాప సంకీర్తనానికి కూర్చునేవాడు. అనేక మంది వచ్చేవారు. గురువైన కొత్తలో పాప సంగీతం చేసే అటువంటి అర్హత ఇవ్వలేదు. ఎందుకంటే ఈ థియాలజీలో తక్కువ మార్కులు వచ్చాయని, ఇతనికి తెలివి లేదు, ఈ థియాలజీ అర్థం కాలేదు, దైవశాస్త్రంలో పాండిత్యము లేదు, కాబట్టి ఇతనికి పాప సంగీతం చేసే అర్హత లేదని ఒక 6 నెలలు అతనికి పాప సంగీతం చేసే అటువంటి అవకాశం ఇవ్వని ఆ యొక్క వీజీ కానీ ఆ యొక్క సంఘం కానీ ఆ తరువాత తనకి పాప సంగీతం ద్వారా అనేక మంది యొక్క మనసులు మారుస్తూ ఉంటే, కేవలము ఆర్స్ అనే గ్రామంలో మాత్రమే కాదు, ఫ్రాన్స్ నుండి, లియోన్స్ నుంచి అనేక మంది తండోపతండాలుగా బిషప్ గారులు వచ్చేవారు, పాప సంగీతానికి గురువులు వచ్చేవారు, సామాన్య క్రైస్తవులు అందరూ కూడా వచ్చి అక్కడ క్యూలో నిలబడి మరి ఆయన యొక్క పాప సంగీతాన్ని వినేవారు. అనగా అంత గొప్ప విశ్వాసంతో, అంత భక్తితో, అంత దైవ భయముతో తన యొక్క గురుత్వ బాధ్యతలు నిర్వహించాడు. ఇటువంటి గొప్ప పునీతుల పండుగను మనం ఈరోజు కొనియాడుతూ ఉన్నాం. మరి ఇటువంటి సమయంలో మనం 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా క్రైస్తవ జీవిత విధానాన్ని గడుపుతున్న మనము 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మొదటగా, విజ్ఞానం ముఖ్యం కాదు, విశ్వాసం ముఖ్యము. చదువు ఉండొచ్చు, లేకపోవచ్చు, అందరికీ చదువుకునే అవకాశం రాకపోవచ్చు, అందరూ కూడా ఆ చదువులో ప్రావీణ్యత పొందకపోవచ్చు, పట్టభద్రాలు బిరుదులు రాకపోవచ్చు, కానీ విశ్వాసం ఉంటే వీటన్నిటి ముందు విశ్వాసం గొప్పది. అటువంటి విశ్వాసం ఉంటే దేవునికి దగ్గరగా ఉంటావు, పరలోక రాజ్యానికి దగ్గరగా చేరువవుతావు అన్నటువంటి గొప్ప సత్యాన్ని తన యొక్క జీవితం ద్వారా మన చాటి చెప్పినటువంటి పునీతుడు జాన్ మరియ వియన్ని గారు. కాబట్టి మన యొక్క అజ్ఞానం మనల్ని వెనకంజ వేస్తూ ఉన్నా కూడా ఒక విశ్వాసంతో మనం ముందుకు సాగగలము అన్నటువంటి ఒక గొప్ప సత్యం మనకు అర్థం కావాలి. రెండవదిగా, జాన్ మరియ వియన్ని గారి జీవితం నుండి మనం నేర్చుకునే ఒక గొప్ప సత్యము, మనకు కావలసింది ఆడంబరం కాదు, ఆనందం కావాలి. మనకు అనేక కోరికలు ఉంటాయి, అందరికంటే బాగుండాలి, అందరికంటే మిన్నగా ఉండాలి, అందరికంటే ఎక్కువ వస్తువులు కలిగి ఉండాలి, మన జీవితం గొప్పగా ఉండాలి, అందులో తప్పే లేదు. కానీ అటువంటి ఆడంబర జీవితము నీకు ఆనందాన్ని కలిగిస్తుందా లేదా? నీకు విశ్వాస జీవితంలో ముందుకు సాగే ఆ యొక్క మనస్తత్వాన్ని అందిస్తుందా లేదా? అలా అందించినప్పుడు ఇటువంటి ఆడంబరాలు వ్యర్థము అన్నటువంటి సత్యం తెలియజేస్తూ ఉంది మన పునీతుని యొక్క జీవితం. కాబట్టి ఆయన చాలా సాదా సీదాగా జీవించాడు, చాలా
నెమ్మదిగా జీవించాడు. కానీ ఎప్పుడు కూడా ఆనందం అనేది మర్చిపోలేదు. ప్రతి నిత్యం కూడా ఆ ఆనందాన్ని అనుభవించాడు. ఆ పరలోక ఆనందాన్ని, ఆత్మ అనుభూతిని ఎప్పుడు కూడా పొందుతూ ఉన్నాడు. అందుకొరకే తన యొక్క గురుత్వ జీవితంలో కానీ, తన యొక్క బాధ్యతలలో కానీ ఎప్పుడు కూడా ముందుకు సాగుతూనే ఉన్నాడు. ఇటువంటి గొప్ప జీవితం ప్రియులారా. ఇటువంటి సందర్భంలో మనము ఈ యొక్క సత్యాన్ని తెలుసుకోవాలి. విశ్వాసమే మన శ్వాసగా మారాలి. అనేక కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం కృంగిపోకూడదు. మన పేదరికాన్ని చూసి మనం బాధపడకూడదు. మన యొక్క అజ్ఞానాన్ని చూసి మనము చింతించకూడదు. వీటన్నిటికంటే ముఖ్యము ఒక మంచి హృదయాన్ని ప్రభువు ఇచ్చాడు. అటువంటి మంచి హృదయంతో ఎంత మంచైనా చేయొచ్చు అన్నటువంటి గొప్ప సత్యాన్ని మనం తెలుసుకోవాలి. కేవలము విశ్వాస జీవితం మాత్రమే కాదు, ప్రభు మీద మాత్రమే ప్రేమ కాదు, ఈ పునీతుని యొక్క జీవితంలో మరో కోణం కూడా ఉంది. అతను అనేక సేవా కార్యక్రమాలు చేపట్టాడు. అనాథ పిల్లలకు ఒక చిన్న ఆశ్రయాన్ని కల్పించాడు, స్కూల్ నిర్మించాడు. దానికి లా ప్రావిడెన్స్, దేవుని యొక్క కృప అన్నటువంటి ఒక నామాన్ని కూడా ఇచ్చాడు. ఈ విధంగా అనేక మందిని ఆదుకున్నాడు. ఈ విధంగా పునీత జాన్ మరియ వియని గారు దైవ ప్రేమలో తరించాడు. మానవ సేవలో కూడా జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు. మరి ఇటువంటి పునీతుని యొక్క పండుగ నాడు మనము కూడా మన విశ్వాసాన్ని పరిశీలించుకుందాం. ఒకసారి ఒక గురువు బయట కూర్చొని ఆవరణంలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఒక ముసలావిడ తన యొక్క కుమారుణ్ణి ఒక బండిలో తోసుకుంటూ వెళ్తూ ఉంది. ఆ కుమారుడికి రక్తం గారుతూ ఉంది. అది గమనించిన గురువు మనసులో చలించిపోయాడు. వెంటనే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా, ఎందుకు ఇంత అరాచకం? ఎందుకు ఈ లోకంలో ఇంత అన్యాయం జరుగుతూ ఉంది? ఇంత కీడు జరుగుతూ ఉంది? ఇన్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి? ఇంతమంది దుష్టత్వానికి పాల్పడుతూ ఉన్నారు. మరి ఇటువంటి సమయంలో దేవా, నీవేం చేయలేవా అని గురువు ప్రార్థనలో ప్రశ్నిస్తూ ఉన్నాడు దేవుణ్ణి. అప్పుడు తన యొక్క అంతరాత్మలో ఒక సమాధానము, ఒక స్వరం వినిపిస్తూ ఉంది, ఒక సమాధానంగా. అవును, ఇవన్నీ కూడా నేను చూశాను. దానికి ఒక పరిష్కార మార్గాన్ని నేను తయారు చేశాను. నిన్ను ఎన్నుకున్నాను. కాబట్టి ఇటువంటి అన్యాయం జరిగినప్పుడు, ఇటువంటి దుష్ట చేష్టలు ఈ లోకంలో ప్రబలిపోతూ ఉన్నప్పుడు దానికి సమాధానంగా మన యొక్క ప్రేమ బయటికి రావాలి, మనకి విశ్వాసం బయటికి రావాలి. అటువంటి విశ్వాసంతో వీటన్నిటిని కూడా మనం ఎదిరించాలి, వాటికి ఎదురుగా నిలబడాలి, వాటిని ఖండించాలి, వాటిని ప్రశ్నించాలి, వాటిని జయించాలి. అనగా నీవే ఒక నడిచే సువార్తగా మారాలి. ప్రియులారా, గమనించండి, క్రైస్తవులందరూ కూడా, ప్రతి క్రైస్తవుడు కూడా ఒక నడిచే సువార్త. మనం నడుస్తూ ఉంటే అందరూ ప్రభువుని వినగలగాలి, ప్రభువుని చూడగలగాలి, ప్రభు యొక్క ప్రేమని, ఆ యొక్క అనుభూతిని పొందగలగాలి. అప్పుడే మన జీవితము నిజమైన క్రైస్తవ జీవితంగా ఉంటుంది. అలా కాని పక్షములో మన పెదవులు ప్రార్థన చేస్తాయి, మన హృదయం మాత్రం విశ్వాసానికి దూరంగా ఉంటుంది. అటువంటి క్రైస్తవులుగా ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ముఖ్యంగా ఒక వ్యక్తి వచ్చి జాన్ మరియ వియని గారిని అడుగుతారు, ఇదిగో నీవు చేసే సేవా కార్యక్రమాలకు మేత్రాసనం కొన్ని బహుమతులు ఇస్తూ ఉంది, వచ్చి వాటిని తీసుకోవచ్చు కదా అంటే నాకు వద్దంటాడు. కొన్ని మెడల్స్ ఇస్తూ ఉంది, వచ్చి తీసుకోవచ్చు కదా అంటే వద్దంటాడు. ఏమంటే ఈ యొక్క మెడల్స్, బహుమతులు నేను చేసుకున్నాను. నేను చనిపోయినప్పుడు వాటిని ఒక బొమ్మల్లా నాతో పాటు పైకి తీసుకుని వెళ్తే ప్రభు ఒకటే మాట అంటాడు, నీ బహుమానాన్ని నువ్వు పొందావు కదా, ఇంక వెళ్ళు అంటాడు. కాబట్టి నాకు ఇవన్నీ వద్దు, ఈ లోక బహుమానాలు, ఈ లోక బిరుదులు నాకు వద్దు, నాకు కావాల్సిన విశ్వాసము అన్నటువంటి గొప్ప మహనీయుడు. అటువంటి పండుగ రోజు ప్రియులారా, మనమందరం కూడా మన విశ్వాసాన్ని పరిశీలించుకుందాం. దేవుని ప్రేమ ఎంతగా మనలో ఉంది, పౌల ప్రేమ ఎంతగా మనలో ఉంది అని ఆలోచించుకుందాం. అలా కాని పక్షంలో మన మనసును మార్చుకుందాం. పునీతుని యొక్క ప్రార్థన సహాయం ఎప్పుడు మనతో ఉంటుంది. కానీ మన యొక్క విశ్వాసంతో మనం ముందుకు సాగినప్పుడు మాత్రమే అది ఒక సాఫల్యం అవుతుంది. అటువంటి గొప్ప విశ్వాసాన్ని, మారు మనసును, మంచితనాన్ని మనందరికి దయచేయమని ఈ దివ్య పూజాబైలో ప్రార్థన చేసుకుందాం.
అందరం లేచి నిలబడి విశ్వాస ప్రార్థన చెప్పుకుందాం. ఓ ప్రేమగల సర్వేశ్వర పరలోక తండ్రి, మా ప్రేమ ప్రభావం మీకు స్తోత్రములు. మీకు దైవరాజ్యాన్ని ఈ లోకంలో విస్తరింపజేయడానికి ఎప్పటికప్పుడు మీరు అనేక మంది సేవకులను, గురువులను పిలుస్తూ ఉన్నారు. వారిని పునీతులుగా మారుస్తూ ఉన్నారు. వారికి జీవిత ఆదర్శాన్ని మాకు దయచేస్తూ ఉన్నారు. అటువంటి ఒక ఆదర్శము జాన్ మరియ వియని గారు. వారి పండుగ రోజు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభు, మా యొక్క కోరికలను మన్నించండి, మా యొక్క ఆలోచనలను పరిశీలించండి, మా యొక్క జీవితాన్ని తీర్చిదిద్దండి, మంచి మనసు మాకు దయచేయండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ తండ్రి, మీ కుమారుని యొక్క మరణ ఉత్థానం ద్వారా మీరు స్థాపించిన తిరుసభ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. శ్రీసభ పాలకులు, పాపు గారిని, మేత్రాలను, గురువులను, కన్యాస్త్రీలను, సకల విశ్వాసాలను మీరు దీవించండి. పునీత జాన్ మరియ వియని గారి జీవిత విధానాన్ని ఆదర్శంగా తీసుకొని విశ్వాసంతో దైవరాజ్యాన్ని ప్రపంచమంతటా ప్రకటించేలా ఆ మంచి మనసు దయచేయమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ దైవరాజ్య విస్తరణలో భాగంగా తన యొక్క వంతు కృషిని బాధ్యత చేపట్టినటువంటి దివ్యవాణి టీవీ ఛానల్ని దీవించండి. ఆ సిబ్బందిని దీవించండి. అందులో పనిచేసే ప్రతి ఒక్కరిని దీవించండి. వారి యందు యొక్క విశ్వాస జ్వాలను రగిలించారు ప్రభు. ఆ జ్వాల ఆరిపోకుండా ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా దానిని పరిపూర్ణంగా కొనసాగించే ఆ ధైర్యాన్ని, ఆత్మవరాన్ని వారికి ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థన ఆలకించండి. ప్రత్యేక విధంగా ఓ ప్రభు, ఈరోజు పూజలు సమర్పిస్తున్నటువంటి వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి యొక్క ఆశయాలను మీరు గమనించండి. వారి యొక్క జీవితాన్ని మీరు దీవించండి. ప్రత్యేక విధంగా మీ విశ్వాసంలో ముందుకు సాగే ఆ యొక్క ఆత్మవరాన్ని వారికి కుమ్మరించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఈ దివ్య పూజ సభలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభు, మా జీవితాన్ని మీ పాదాల చెంత ఉంచుతూ ఉన్నాం. మా జీవితాన్ని దీవించండి. అనేక మార్లు ఇబ్బందులు, కష్టాలు వచ్చినప్పుడు మా విశ్వాసము సన్నగిల్లుతూ ఉంది. అటువంటి సందర్భాలలో మీ యొక్క ఆత్మను కుమ్మరించి మమ్మల్ని బలపరచుమని, ఈ యొక్క విశ్వాసములో ముందుకు నడిపించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థన ఆలకించండి. కొంతసేపు మౌనంగా మన యొక్క విన్నపాలను ఆ ప్రభువునకు సమర్పించుకుందాం. ప్రేమగల సర్వేశ్వర, మీ కుమారుని ద్వారా మాకు రక్షణను కలిగించి ఉన్నారు. మీ కారుణ్యాన్ని మాపై కురిపించి ఉన్నారు. మీకు స్తోత్రములు. అటువంటి కృపను బట్టి, కారుణ్యాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మమ్మందరినీ కూడా దీవించి వాక్యానుసారంగా మా జీవితాన్ని మార్చుకొని ఒక పవిత్ర జీవిత విధానం ద్వారా ఈ ప్రపంచానికి మంచి క్రైస్తవంగా జీవించే సాక్ష్యాన్ని అందించే ఒక గొప్ప వరం మాకు దయచేయండి. మంచి కాపురి యొక్క లక్షణాలను మేము కూడా మాలో పొందుపరుచుకొని పునీత జాన్ మరియ వియని గారి ప్రార్థన సహాయమున కృపగలిగినటువంటి, కారుణ్యం కలిగినటువంటి హృదయముతో అందరినీ ఆదరించే ఆ మంచి మనసు మాకు దయచేయండి. ఈ మనవులను మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. స్వీకరించుమా, 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 స్వీకరించుమా. కష్ట సుఖముల కానుక, ఆత్మ శరీరముల కానుక, కష్ట సుఖముల కానుక, ఆత్మ శరీరముల కానుక. కృతజ్ఞతతో నీకు అర్పింతును, స్వీకరించుమా, స్వీకరించుమా.
స్వీకరించుమా. నాలోని బలహీనతలన్ నీకు సమర్పింతు ప్రభువా. నాలోని గుణగణములను నీకు సమర్పింతును. విధవరాలి కానుక ఓలే తెచ్చినాను ప్రభువా. విధవరాలి కానుక ఓలే తెచ్చినాను ప్రభువా. నిండుగా నా హృదయం నీకు సమర్పించగా ఓ ప్రభువా నీకు సమర్పింతును. స్వీకరించుమా 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 స్వీకరించుమా. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల ప్రతిన సర్వేశ్వరునికి అంగీకారమవునట్లుగా ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, పునీత జాన్ మరియ వియన్ని ఉత్సవ సందర్భమున మేము నీ పీఠముపై ఉంచిన అర్పణములను స్వీకరింపుము. ఈ బలి ద్వారా నీ పునీతుని మహిమపరిచిన నీవు ఆ బలినే ఈరోజు నిర్వహించు మాకు పాప క్షమాపణను నీ కరుణను బహుమానముగా దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎందుకనా నీ శ్రీసభకు పునీత జాన్ మరియ వియన్ని పండుగను ఆనందముతో కొనియాడు అవకాశమును దయచేయుచున్నావు. అతని పుణ్య జీవితమును మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నావు. అతని దివ్య బోధన వలన విశ్వాసములో పెరుగుదలను, అతని ప్రార్థన ఫలితమున సంరక్షణను కలుగజేయుచున్నావు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరతము మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము
పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును ఈ రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మందరిని పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములతో పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా బాలా పీఠాధిపతిని, గురువందతో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణలను చేయుడు. ఉత్తరమందు నమ్మితో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలో చేర్చుకొనుము. మా అందరిపై దయచూపము. దేవుని కన్యతలు మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల ప్రతిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన విశ్వాసాన్ని అధికం చేయమని, ఆ విశ్వాసాన్ని శ్వాసించే మంచి మనసు దయచేయమని అందరం కూడా ఆ పరలోక తండ్రిని ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయన నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండును గాక, మీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో తన యొక్క మరణ ఉత్థానం ద్వారా అనేక మంది పునీతులను మనకు అనుగ్రహించిన యేసు ప్రభు. ఆ ప్రభు యొక్క పరలోక విందులో పాల్గొన వచ్చిన మనమందరము కూడా ధన్యులము.
ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. నా నేస్తమా, ప్రియ నేస్తమా, నా దైవమా, నా ప్రాణమా. నా నేస్తమా, ప్రియ నేస్తమా, నా దైవమా, నా ప్రాణమా. నాతోనే ఉండుటకు, నాలోని శక్తిని నింపుటకు, నాతోనే ఉండుటకు, నాలోని శక్తిని నింపుటకు. అరుదెంచితివా నా హృదిలోకి, అరుదెంచితివా నా హృదిలోకి. నా యేసయ్యా, నా ప్రియ యేసయ్యా, నా యేసయ్యా, నా ప్రియ యేసయ్యా. నా నేస్తమా, ప్రియ నేస్తమా, నా దైవమా, నా ప్రాణమా. ఆపాదమధురం అమరమైన శక్తితో నన్ను నడిపింపచేయు ఆత్మదాగమును తీర్చ. ఆపాదమధురం అమరమైన శక్తితో నన్ను నడిపింపచేయు ఆత్మదాగమును తీర్చ. అరుదెంచితివా నా హృదిలోకి, నా యేసయ్యా, నా ప్రియ యేసయ్యా. అరుదెంచితివా నా హృదిలోకి, నా యేసయ్యా, నా ప్రియ యేసయ్యా. అరుదెంచితివా నా హృదిలోకి, అరుదెంచితివా నా హృదిలోకి. నా యేసయ్యా, నా ప్రియ యేసయ్యా, నా యేసయ్యా, నా ప్రియ యేసయ్యా. నా నేస్తమా, ప్రియ నేస్తమా, నా దైవమా, నా ప్రాణమా. నాతోనే ఉండుటకు, నాలోని శక్తిని నింపుటకు, నాతోనే ఉండుటకు, నాలోని శక్తిని నింపుటకు. అరుదెంచితివా నా హృదిలోకి, అరుదెంచితివా నా హృదిలోకి. నా యేసయ్యా, నా ప్రియ యేసయ్యా, నా యేసయ్యా, నా ప్రియ యేసయ్యా. నా నేస్తమా, ప్రియ నేస్తమా, నా దైవమా, నా ప్రాణమా. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, పునీత జాన్ మరియా వియాని ఉత్సవము నాడు పరమ విందులో పాల్గొని వారందరూ స్వర్గము నుండి దివ్యశక్తిని పొందుదురుగాక. వారి విశ్వాసం బలపడి పెంపొందునుగాక. తద్వారా నీవు మాకు అనుగ్రహించిన విశ్వాస వరమును పదిలముగా కాపాడుకొనుచు నీవు నిర్ణయించిన రక్షణ మార్గములు పయనించినట్లు అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్ము దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. వందనములు.
గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవానికి స్తోత్రము. పగలు రేయు కను పాపవలే కాచిన దేవానికి స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవానికి స్తోత్రము. పగలు రేయు కను పాపవలే కాచిన దేవానికి స్తోత్రము. మము కాచిన దేవానికి స్తోత్రము. కాపాడిన దేవానికి స్తోత్రము. మము కాచిన దేవానికి స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవానికి స్తోత్రము. కాచిన దేవానికి స్తోత్రము.